అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు కానీ చూసుకుంటే శుక్రుడి యొక్క స్థితి అష్టమంలోనే ఉండిపోవడం అనేది ఒకటి మనకు జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారం కుజగ్రహం యొక్క మార్పు వృషభ రాశి వాళ్ళపై ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, వృషభ రాశి అంటే సప్తమాధిపతి ఇన్ని రోజులుగా అష్టమంలో ఉండి అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య చికాకులు, కొంత ఆంతరికంగా మానసికంగా కొంచెం గొడవలు అవి ఉండేవన్నమాట. అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలు చాలా ఆనందంగా సంతోషంగా కలిసి ఉండేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, మనస్పర్ధలు తొలగిపోయి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే మంచి పనుల కోసం ఖర్చులు కూడా బాగా పెడతారని చెప్పాలి. ధనస్థానం చూసుకుంటే బాగా డబ్బు వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరంగా మీకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. స్టమక్ సంబంధించినటువంటిది, కడుపుకు సంబంధించినటువంటి అజీర్ణ సమస్య కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య ముందుగా చెప్పాను, చక్కటి సైవిధ్య కలిగి బాగుంటారు. అదృష్టం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అదృష్టవంతులు అవుతారు. ధర్మాన్ని ఫాలో అవుతారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు అనేకంగా బాగున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా అనేక రకాలుగా లాభాలతో ఈ వారం అంతా కూడా బాగుంది. మరి ఈ వారం మీరు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి మంత్రాలు ఎంత గొప్పగా చదువుకుంటే ఈ రాశి వాళ్ళకు అంత మేలు జరుగుతుంది.